హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను గీతన్ షాపింగ్‌కెళ్ళాము. మేమిద్దరమే వెళ్ళామనమాట. చాలా చాలా ఎంజాయ్ చేశామండి. అసలు గీతన్ చాలా చక్కగా ఉన్నాడు. ఎటు వెళ్ళకుండా నా దగ్గరే ఉన్నాడసలు. చాలా పెద్ద మాల్ కదా! అటు ఇటు వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. బట్ వెళ్ళలేదు. అన్నీ నాతోనే కలిసి చూస్తూ ఉన్నాడు. మేమైతే బట్టలనేది షాపింగ్ చేశామండి గీతన్ కోసమే. ఇంకా తర్వాత వచ్చేసి మేము స్నాక్స్ తినేసి ఇంకా హోమ్ సెంటర్‌కొచ్చాము. ఇంకా ట్రెండ్స్ లైక్ మ్యాక్స్, ఇంకా జుడియో అలాంటివన్నీ చూసాము. ఇంకా గీతన్‌కి మాత్రం బట్టలు తీసుకున్నాను. నాకు అంతగా ఏం నచ్చలేదు. అయినా నాకసలు తీసుకునే ప్లాన్ కూడా లేదులెండి. ఇంకొచ్చేసి హోమ్ సెంటర్‌లోనే మేము ఎక్కువసేపు తిరిగాము. అదంతా అయిపోయాక ఇంకా చాలా కట్లరీ, ఇంకా మనకి సర్వింగ్ చేసుకోవడానికి పాట్స్, బౌల్స్, కప్స్, గ్లాస్‌వేర్ ఇవన్నీ చూసాము. ఇక్కడ కూడా గీతన్ చాలా జాగ్రత్తగానే తిరిగాడండి. నాకు అనిపించింది ఇదంతా గ్లాస్‌వేర్ కదా! అటు ఇటు వెళ్ళిపోతాడేమో, మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుందేమో అని. కానీ మేమిద్దరము షాపింగ్ అనేది చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఎప్పుడైనా మీరు కూడా కిడ్స్‌తో ఇలా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ బయటికెళ్తే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇంకా హోమ్ సెంటర్‌లో కలెక్షన్ అయితే ఎప్పుడూ బావుంటుందండి. ఇప్పుడు కూడా చాలా బావుంది కలెక్షను. కానీ నాకు కొంచెం చాలా వరకు కాస్ట్ ఎక్కువనే అనిపిచ్చింది. నేను ఏం తీసుకోలేదు. బట్ కొన్ని చోట్ల అయితే ఆఫర్స్ ఉన్నాయి. 10% ప్రెస్టీజ్ మీదైతే అప్ టు 30% ఆఫర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.